ఢిల్లీ హైకోర్టు మెయింటెనెన్స్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. సో అంటే భర్తలకు రెగ్యులర్గా ఇన్కమ్ లేదు అంటూ వాళ్ళు భార్యకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి చెల్లించాల్సినటువంటి మెయింటెనెన్స్ నుంచి తప్పించుకోలేరంటూ కూడా ఈ జడ్జిమెంట్ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో అసలు మెయింటెనెన్స్కి సంబంధించి జనరల్గా మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి నియమాలు కానీ ఉంటాయి, ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఉంటారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్తో సార్, మనం చూసాం ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. జనరల్గా ఏంటి అంటే ఈ భర్తల ఇన్కమ్ని పరిగణలోకి తీసుకుంటారా, ఎలాంటి అంశాలను జనరల్గా మెయింటెనెన్స్ అవార్డ్ చేసేటప్పుడు చూస్తూ ఉంటాయి కోర్టు? వన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మెయింటెనెన్స్కి మ్యారిటల్ లైఫ్లో ఏ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అయితే ఉందో పోస్ట్ సపరేషన్ కూడా అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లీడ్ చేయడం కోసం ఎంత మొత్తం అవసరం అవుతుందో అంత మొత్తాన్ని కూడా మెయింటెనెన్స్ రూపంలో అవార్డ్ చేయొచ్చు కోర్టు. వేరే ఎన్ని ప్రిన్సిపల్స్ ఉన్నా సరే ఇది గోల్డ్ స్టాండర్డ్, ఇది అల్టిమేట్ ప్రిన్సిపల్ మెయింటెనెన్స్ అంటూ డిసైడ్ చేయడానికి. ఎందుకంటే సపరేషన్ తర్వాత వైఫ్ అవ్వచ్చు లేదా చైల్డ్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క బేసిక్ సబ్సిస్టెన్స్కి థ్రెట్ ఉండకూడదు. సపరేషన్ కారణంగా వాళ్ళు రోడ్డు మీద పడకూడదు. ఈ ఉద్దేశంతో మెయింటెనెన్స్ అనేది చట్టంలో అవ్వచ్చు, కోర్టు జడ్జిమెంట్ ద్వారా అవ్వచ్చు, ఈ విధంగా క్రిస్టలైజ్ అయినాయి. మరి ఇప్పుడు అసలు చాలా సందర్భాల్లో ఎప్పుడైతే విభేదాలు వస్తాయో, ఎప్పుడైతే భార్యాభర్తలు విడిపోతారో చాలామంది భర్తలు ఏం చేస్తారంటే కావాలనుకుని ఉద్యోగాన్ని వదిలేస్తూ ఉంటారు. ఉద్యోగం మానేస్తే మెయింటెనెన్స్ లయబిలిటీ ఎస్కేప్ అవ్వచ్చేమో అని చెప్పి ఒక అపోహ ఉంటుంది. అది తప్పు. భువన్ మోహన్ సింగ్ వర్సెస్ మీనా 2015, అలాగే అంజు గర్గ్ వర్సెస్ దీపక్ కుమార్ గర్గ్ ఆఫ్ 2022, ఈ రెండు జడ్జ్మెంట్స్లో సుప్రీంకోర్టు కేటగారికల్గా ఏం క్లారిఫై చేసిందంటే ఒక్కసారి పెళ్ళైంది అంటే వివాహానంతరం విభేదాలు వచ్చి విడిపోతే భార్యకి పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సినటువంటి మోరల్ లీగల్ రెస్పాన్సిబిలిటీ భర్త పైన ఉంటుంది. ఉద్యోగం లేదనేటువంటి నెపంతో మెయింటెనెన్స్ లయబిలిటీ, మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ ఎస్కేప్ అయ్యేటువంటి అవకాశమే లేదు. ఏదో విధంగా మీరు డబ్బులు సంపాదించాల్సిందే. ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యకి పిల్లలకి మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ఎంత మొత్తం ఇస్తారనేది కోర్టు ఆ యొక్క కేసులోని ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ని పరిగణలోకి తీసుకుని డిసైడ్ చేస్తుంది. బట్ మెయింటెనెన్స్ లయబిలిటీని ఆల్టుగెదర్గా ఎస్కేప్ అయ్యేటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం అంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో చాలామంది అంటే విడిపోయే వాళ్ళు భార్యాభర్తలు కానివ్వండి, విడిపోయినా సరే వాళ్ళిద్దరు కూడా జాబ్స్ చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో జనరల్గా ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ఎలాంటి సినారియోస్లో ఈ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది? మొత్తంగా ఒక 4 సినారియోస్ డిస్కస్ చేద్దాం. భార్యాభర్తలు ఇద్దరు ఎర్నింగ్, భర్త ఎర్నింగ్, భార్యకి ఎర్నింగ్ లేదు, లేదు భర్తకి ఎర్నింగ్ లేదు, భార్యకి ఎర్నింగ్ ఉంది, లేదు ఇద్దరికి ఎర్నింగ్ లేదు. మొదటిగా భార్యాభర్తలు ఇద్దరు వెల్ క్వాలిఫైడ్, ఇద్దరు కూడా ఎర్నింగ్. ఇలాంటి అంశాల్లో, ఇలాంటి పరిస్థితుల్లో అనురీటా ఓరా వర్సెస్ సందీప్ ఓరా 2004, ఈ పర్టికులర్ జడ్జిమెంట్లో కోర్టు భర్త యొక్క నెట్ డిస్పోజబుల్ ఇన్కమ్, భార్య యొక్క నెట్ డిస్పోజబుల్ ఇన్కమ్ రెండింటినీ క్లబ్ చేసి భర్త యొక్క లయబిలిటీస్ అన్నిటినీ కూడా డిలీట్ చేసేసి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అందులోంచి భార్య ఎర్నింగ్ అయితే భార్యకి మెయింటెనెన్స్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. బట్ పిల్లలుంటే భార్య ఎర్నింగ్ ఉన్నా సరే, భార్యకి భర్త కన్నా ఎక్కువ ఎర్నింగ్ ఉన్నా సరే భర్త తప్పనిసరిగా తండ్రిగా తనకున్నటువంటి బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితుల్లో పిల్లలకి మెయింటెనెన్స్ ఇప్పిస్తారు. భర్తకి ఎర్నింగ్ ఉంది, భార్యకి ఎర్నింగ్ ఉంది, అయినా సరే భర్త పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. సినారియో నెంబర్ 2, భర్తకి ఎర్నింగ్ ఉంది, భార్యకి ఎర్నింగ్ లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ సినారియో. భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలి, పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. సినారియో నెంబర్ 3, భర్తకి ఎర్నింగ్ లేదు, భార్యకి ఎర్నింగ్ ఉంది. భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వరేమో కానీ ఖచ్చితంగా పిల్లలకి అయితే మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే తండ్రికి పిల్లల పట్ల ఉన్నటువంటి మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ అనేది, నేను లయబిలిటీ అంటలేదు, మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే అది బాధ్యత. లయబిలిటీ అంటే అదేమంటే నెగిటివ్ టర్మ్. భర్త సంపాదించట్లేదు, భార్య సంపాదిస్తుంది, పిల్లలు ఉన్నారు. తిన ఎర్నింగ్ కెపాసిటీకి సంబంధం లేకుండా భర్త తప్పనిసరిగా పిల్లలకి మెయింటెనెన్స్ పే చేయాల్సిందే. 4th సినారియో, ఇద్దరికీ జాబ్ లేదు, పిల్లలు ఉన్నారు,
అయినా సరే భర్త తప్పనిసరిగా భార్యకి పిల్లలకి ఇద్దరికి కూడా మెయింటెనెన్స్ పే చేయాల్సినటువంటి పరిస్థితి. ఇది 4 డిఫరెంట్ సినారియోస్లో భర్తకు ఉండేటువంటి మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీయో మెయింటెనెన్స్ లయబిలిటీయో. అయితే ఎంత మొత్తాన్ని మెయింటెనెన్స్గా అవార్డ్ చేస్తారు, గోల్డ్ స్టాండర్డ్ ఆల్రెడీ చెప్పుకున్నా. మ్యారిటల్ లైఫ్లో ఏ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అయితే వాళ్ళు లీడ్ చేస్తున్నారో అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఎనేబుల్ చేయడం కోసం ఎంత మొత్తం అవసరం అవుతుందో ఆ ప్రాతిపదికన మెయింటెనెన్స్ అమౌంట్ని డిసైడ్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఫినాన్షియల్ సిచ్యువేషన్ అనేది ఎప్పుడైనా సరే డైనమిక్గా ఫ్లూయిడిక్గా ఉంటుంది. ఒకప్పుడు బాగా సంపాదిస్తున్నటువంటి భర్త తన పరిధిలో తన కంట్రోల్లో లేనటువంటి పరిస్థితుల్లో తన ఎర్నింగ్ తన ఇన్కమ్ తగ్గిపోవచ్చు. మారిన పరిస్థితులను పరిగణలోకి తీసుకుని భర్తకు ఉండేటువంటి ఆ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ లేదా లయబిలిటీని కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంది. పర్టికులర్ కేసులో చూసుకుంటే ఉద్యోగం మానేసినా కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో జనరల్గా ఉద్యోగం మానేసినప్పుడు సో అతనికి ఇన్కమ్ ఉంది, సో అతని ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి అనేది ఇలాంటి వివరాలు ఎట్లా తెలుస్తుంటాయి కోర్టులకు జనరల్? కొంతమంది కేవలం కోర్టులో గెలవటం కోసం ఉన్న ఉద్యోగాన్ని మానేస్తుంటారు. ఆన్ రికార్డ్ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఎర్నింగ్ లేనట్లుగా చూపిస్తూ ఉంటారు. మరి భార్య ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఒకప్పుడు ఎర్నింగ్ ఉంది ఇప్పుడు ఎర్నింగ్ ఉంది కానీ ఆన్ రికార్డ్ చూపించట్లేదు అని చెప్పేసి? వాళ్ళు తీసుకునేటువంటి బ్యాంక్ లోన్స్ అవ్వచ్చు, వాళ్ళు వాడేటువంటి క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, అలాగే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ త్రూ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అవ్వచ్చు. వీటన్నింటి ద్వారా భర్త యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని భార్య ఎస్టాబ్లిష్ చేసి సిమిలర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తనకి తన పిల్లలకు ఉండేలా మెయింటెనెన్స్ కోరి తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ సేమ్ సినారియో భార్యకి ఎదురైనప్పుడు, అంటే భార్య కేవలం మెయింటెనెన్స్ కోసమే జాబ్ క్విట్ చేసినప్పుడు, సో అలాంటి సందర్భాల్లో ఎట్లా ఉంటుంది? రైట్, అదే ఒక్కొక్క కేసు ఒక్కొక్క డిస్టింక్ట్ సెనారియో ఉండేది. ప్రతి కేసు యొక్క ఫ్యాక్ట్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వేరువేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భర్త ఎర్నింగ్, వైఫ్ కూడా ఎర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ భర్తకి 1 lakh శాలరీ, భార్యకి 1 lakh శాలరీ, అంటే షీఈస్ క్వాలిఫైడ్, షీఈస్ ఎంప్లాయబుల్. అయినా సరే కేవలం మెయింటెనెన్స్ కోసం ఆమె జాబ్ రిజైన్ చేసింది. తప్పనిసరి పరిస్థితిలో జాబ్ పోవటం వల్ల ఆమె పరిస్థితి ఇలా ఉందా, లేదా కావాలనుకుని జాబ్ మానేసిందా, ఇవన్నీ కూడా ఎలాబరేట్గా ట్రయల్ ద్వారా కోర్టు డిసైడ్ చేసి దాన్ని బట్టే మెయింటెనెన్స్ లయబిలిటీని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఈమె ఉద్దేశపూర్వకంగా జాబ్ మానేశారు అనుకోండి, ఇచ్చేటువంటి మెయింటెనెన్స్ని గణనీయంగా తగ్గిస్తారు. లేదు తన కంట్రోల్లో తన పరిధిలో లేని అంశాల వల్ల ఆమె జాబ్ పోయింది, మెయింటెనెన్స్ని నార్మల్గానే ఇప్పించేటువంటి అవకాశం ఉంది. సో జనరల్గా ఈ మొత్తం సినారియోలో అంటే భర్త కానివ్వండి, భార్యకు సంబంధించినటువంటి ఈ ఐటీఆర్ కానివ్వండి, శాలరీ స్లిప్స్ కానివ్వండి, సో ఇలాంటివి ఎట్లా సేకరిస్తాం? జనరల్గా ఇలాంటివి ఈజీగా దొరకదు. ఖచ్చితంగా రజనీష్ వర్సెస్ నేహా అనేటువంటి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు లే డౌన్ చేసినటువంటి ప్రిన్సిపల్ ఏమంటే, మెయింటెనెన్స్ నిమిత్తం ఎప్పుడైనా సరే కోర్టు కన్సిడర్ చేయాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఫైల్ చేయాలి. అంటే వాళ్లకు ఉన్నటువంటి స్థిర చర ఆస్తులకు సంబంధించినటువంటి పూర్తి వివరాల్ని ఒక అఫిడవిట్ ఫామ్లో కోర్టుకి సమర్పించాలి. ఒకవేళ అందులో కానీ తప్పుడు సమాచారం ఇచ్చున్నట్లయితే మ్యాటర్ కుడ్ బి డిసైడ్ అగేన్స్ట్ దెమ్. ఇది మాత్రమే కాదు, దిస్ అమౌంట్స్ ద అఫెన్స్ ఆఫ్ పర్జరీ, కోర్టును తప్పుదో పట్టించడంలాగా అవుతుంది. సో వాటిని పరిగణలోకి తీసుకుని కోర్టు ఎంత మెయింటెనెన్స్ అవార్డ్ చేయాలి అనే అంశాన్ని డిసైడ్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఉద్యోగం లేదు అనేటువంటి కారణాన్ని చూపి అటు భార్యకు కానివ్వండి లేదంటే పిల్లలకు కానివ్వండి మెయింటెనెన్స్ ఇవ్వకుండా తప్పించుకోలేరు అనేటువంటి విషయాన్ని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక మెయింటెనెన్స్ను కోర్టులు గ్రాంట్ చేసేటప్పుడు రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఉంటాయి. సో జాబ్ కానివ్వండి, వాళ్ళ ఇన్కమ్ డీటెయిల్స్ కానివ్వండి, సో వీటన్నిటిని గమనించిన తర్వాతనే ఇలాంటి మెయింటెనెన్స్ను గ్రాంట్ చేస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రజెంట్ ఫనీతో శ్రవణ్, AVN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.